హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇప్పుడైతే మనం ఇంకొక పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను గండిపేట్ పార్క్లో ఉన్నాను. ఈ పార్క్ అయితే పిల్లలు, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య, నేను వచ్చాము. ఎప్పుడైనా సరే ఇలా ఫ్యామిలీగానే వెళ్తూ ఉంటాము అందరం కలిసి. ఇప్పుడైతే పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాము రండి. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అయినా ఇవ్వట్లేదబ్బా. ఏంటో మరి మీకే తెలియాలి. ఇదిగోండి ఇదే అండి గండిపేట చెరువు. ఈ గండిపేట చెరువు దగ్గర ఉన్న పార్క్ 5 ఎకర్స్లో ఉంది. ఈ పార్క్ దగ్గర వాకింగ్కి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పార్క్ ఓపెన్ ఉంటుంది. 6 తర్వాత కూడా ఓపెన్ ఉంటుంది. వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఎకో ఫ్రెండ్లీ పార్క్. మంచి ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. రకరకాల పూల మొక్కలు కూడా ఉంటాయి. ఉదయం అయితే ఆల్మోస్ట్ వాకింగ్ చేయడానికి మాత్రమే వస్తారు. సాయంత్రం అయితే ఇలా ఫ్యామిలీలా మాలాగా పిల్లల్ని వేసుకొని చాలా మంది వచ్చారు. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్ ఉంది. పార్క్ డిజైన్ ఇంటీరియర్ అంటే ఏమంటారు, డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. చూడండి, నువ్వు నడు. ఎప్పుడో ఒకసారి రికార్డ్ చేస్తుంటే కూడా మధ్యలో డిస్టర్బెన్స్లు నాకు తప్పదు. సరే, ఈ విషయానికి వస్తే మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. 5 ఎకర్సే కాబట్టి ఈజీగా నడిచేయొచ్చు, అంత ఈజీగా ఉంది. నేను పిల్లలు అయితే షార్ట్స్ కూడా తీసాము. మా పాప కూడా మంచి మంచి సాంగ్స్ తీసింది. అవన్నీ నేను షార్ట్స్లో పెడతాను చూడండి. ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్. ఇంకా కమర్షియల్ ఫోటోషూట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దానికి కూడా సపరేట్ కాస్ట్లు ఉన్నాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉంది. సపరేట్గా టికెట్ ఏం తీసుకోరండి. మనం వెహికల్లో వచ్చేటప్పుడే మనకి టికెట్స్ కూడా ఇస్తారు. ఇంకా ఇక్కడికి పిక్నిక్ లాగా వస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ 6కి అండ్ ఈవినింగ్ 6కి అయితే ఇంకా మనం సన్సెట్లు, సన్ రైజ్లు చూడొచ్చు. ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. నేను ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ 5 ఎకర్స్ని కవర్ చేశాను. అలా స్పేస్ని కవర్ చేస్తూ నేను కూడా చాలానే షార్ట్స్ చేసి కొత్త ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడాలనుకున్న వాళ్ళు కొత్త ఛానల్కి వెళ్ళి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా అంత పెద్ద పార్క్ కాబట్టి బయట ఫుడ్ ఎందుకని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే స్నాక్స్ అలా తీసుకొని వెళ్ళాము. ఫ్రూట్స్, పప్పాయ ఇంకా మ్యాంగో. మా పిల్లలైతే మధ్య మధ్యలో అలసిపోయి ఇలా మధ్యలో కొన్ని ప్లేస్లలో కూర్చొని ఇలా స్నాక్స్ తిన్నారు. చూడండి పార్క్లో ఎంత రష్ ఉందో. ఇదిగోండి, ఇది వ్యూ పాయింట్. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే సన్ భలే కనిపిస్తుంది చూడడానికి కూడా. అందరు ఆల్మోస్ట్ ఫ్యామిలీలుగా వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. ఇలా సన్సెట్ వ్యూ పాయింట్ నుంచి అందరు సన్ని చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత రష్ ఉన్నా సరే, మేము ఇలా నడుస్తున్నామంటే మా పిల్లల్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పలకరిస్తారు. నాకు అలా అన్నోన్ పర్సన్స్ మా పిల్లలతో ప్రేమగా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదైతే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఈ పార్క్లో కూడా అన్నోన్ పర్సన్స్, తెలియని వాళ్ళు చాలా మంది మా పిల్లల్ని ముద్దు చేయడం చేశారు. నాకైతే అలా చేస్తే చాలా హ్యాపీ మూమెంట్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. మా విక్రాంత్ అంత కొంటెగాడైనా సరే కానీ మా విక్రాంత్ గారిని కూడా చాలా మంది ప్యాంపర్ చేశారు. అదిగోండి మా వాడు వ్యూ చూపిస్తున్నాడు. పదండి చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పేసి. పార్క్ మాత్రం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఎండ్ వరకు చాలా నీట్గా, క్లీన్గా, హైజెనిక్గా ఉందండి. ఎక్కడ అసలు డస్ట్, చెత్త అనేదే లేదు. చిన్నపిల్లలు అయితే భలే రన్నులు చేస్తూనే ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశారు. ఇలా డిజైన్ రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. భలే అనిపించిందండి పార్క్ డిజైన్ అంతా. మాకైతే బాగా నచ్చింది. ఈ పార్క్కి మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారు. మాకు ఈ పార్క్ చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్లారు సండే రోజు. చిన్నోడితో, మా మామయ్య కూడా చిన్నోడిలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ పార్క్లో పిల్లలకి సపరేట్గా ఆడుకోవడానికంటూ ఏమీ లేవండి. వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రమే బెస్ట్ ప్లేస్. పిల్లలైతే ఇలా గెంతులు వేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి. ప్లే ఏరియా అంటూ ఏం లేదు. ఇంకా ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకుంటే ఇలాంటి పార్కులకు వెళ్ళొచ్చు. చాలా పద్ధతిగా ఉంది కాబట్టి. ఆడుకునేవి ఏమీ లేవు కాబట్టి ఉన్న వాటితోటే పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేశారు. ఈ పార్క్ పక్కనే ఉస్మాన్ సాగర్ చెరువు కూడా ఉంటుందండి. ఇంకా దాని దగ్గరలో కూడా కొత్త పార్క్ పడింది. నెక్స్ట్ అదే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. కొత్వాల్గూడలో ఎకో ఫ్రెండ్లీ పార్క్ అని చెప్పేసి అది రీసెంట్గా ఓపెన్ అయింది. ఫస్ట్ ఇది చూడలేదు కదా, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూ వచ్చాము. అంతే గ్రీనరీగా ఉంది. ఇంత ఎండల్లో కూడా మేమైతే సాయంత్రం వెళ్ళాం కాబట్టి చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇంత బాగా అలసిపోయిన తర్వాత దీంట్లో తినడానికి కూడా ఒక క్యాంటీన్ ఉంది. ఈవెన్ వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. క్యాంటీన్‌లో కాస్ట్‌లు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఇదిగోండి నేను షార్ట్స్ చేస్తున్నాను. అంత పబ్లిక్‌గా కూడా నేను చాలా డేర్‌గా షార్ట్స్ చేసుకుంటాను. ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి. ఎక్కడి నుంచి ఎటెళ్ళడానికని చెప్పేసి ఇక్కడ వ్యూ పాయింట్స్, ఇంకా ఎటు నుంచి ఎటెళ్ళాలని చెప్పేసి దారి కూడా ఉంది. ఇదిగోండి వే టు పార్క్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఉంది. ఈ పార్క్ పేరు ల్యాండ్ స్పేస్ పార్క్ గండిపేట్. బాగా వాక్ చేయాలనుకునే వాళ్ళకైతే మంచి ప్లేస్ అండి. ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా. దీంట్లో ప్రత్యేకంగా గేమ్స్ అంటూ ఏం లేవండి. మనమే గేమ్స్ ఆడుకోవడం.